వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలను హర్షిస్తూ బీజేపీ పార్టీ శ్రేణులు జీఎస్టీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణల ప్రాముఖ్యతను వివరించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ఖర్చులను తగ్గించి సమాజంలో ప్రతి వర్గానికి ప్రత్యక్ష ప్రయోజనం కలిగిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వచ్చాయని ఇవి ప్రజల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని కవరేజ్ చేయడానికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. యావత్ భారతదేశం అంతా కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ మరి భారతదేశం అంతా కూడా ఇప్పుడు ఇంకో పండుగ కూడా జరుగుతుంది. ఏదైతే నిన్న సోమవారం ఉదయం 22వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి జిఎస్టీ ట్యాక్స్ లో నుంచి సడలింపులు ఏదైతే 4 స్లాబ్స్ గా ఉన్న జిఎస్టీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం జిఎస్టీ కౌన్సిల్ ద్వారా 3 స్లాబ్లుగా మార్చి అందులో 28% ఉన్న ట్యాక్స్లను 18%గా 18% ఉన్న ట్యాక్స్లను 5%గా మరి 5% ఉన్న ట్యాక్స్లను 0%గా నిరుపేద కుటుంబాల కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం ఈనాడు సడలింపు చేయడం జరిగింది. మరి రకరకాల రంగాలలో ఈనాడు పాలు పన్నీరు చపాతీ లాంటి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి మొదలు పెడితే వైద్యం విద్యా వైద్య రంగాలలో ఈనాడు ప్రతి కుటుంబం కూడా ఇన్సూరెన్స్ల కోసం ఎంతో ఇబ్బంది పడడం జరుగుతుంది. మరి ఆ కుటుంబాల భద్రత కోసం ఈనాడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ మరి టర్మ్ ఇన్సూరెన్స్లు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైన ట్యాక్స్ ఉండడం జరుగుతుంది వాటి మీద. మరి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ మీద ఎలాంటి ట్యాక్స్ లేకుండా పేద ప్రజలందరూ కూడా ఇన్సూరెన్స్లు కట్టుకునే విధంగా మరి వాళ్ళ కుటుంబాల భద్రత కోసం ఈనాడు వైద్య రంగంలో చాలా పరికరాల మీద కూడా జిఎస్టీ తక్కువ చేయడం జరిగింది. మరి విద్యారంగంకి వస్తే ఈనాడు విద్యారంగంలో స్టేషనరీ సామాన్ దగ్గర నుంచి నిరుపేద కుటుంబాలు పిల్లలు చదువుకునే విధంగా విద్యారంగానికి సంబంధించిన వస్తువుల మీద జిఎస్టీ 0% చేయడం అనేది మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏదైతే ఈనాడు పండుగ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ అయితే ఏంటి, వెహికల్స్ అయితే ఏంటి, మోటార్ సైకిల్స్ అయితే ఏంటి, అన్ని రంగాలలో ఈనాడు బట్టలు కొనుక్కుందాం అనుకుంటే చేనేత రంగాలు అయితుంది, అన్ని రంగాల్లో కూడా ఈనాడు నరేంద్ర మోడీ గారు తన సుపరిపాలన అందిస్తూ మధ్యతరగతి కుటుంబాలను నిరుపేద కుటుంబాలను ముఖ్యంగా దృష్టిలో ఉంచుకొని అన్ని రంగాల్లో ట్యాక్స్ తక్కువ చేయడం అనేది ప్రతి కుటుంబం ప్రతి రంగం ప్రతి పార్టీ ప్రతి సామాన్యుడు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈనాడు హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రతి భారతదేశంలోని ప్రతి కుటుంబం సంతోషం వ్యక్తం చేయాల్సిన రోజు నిన్న 22వ తారీఖు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మధ్యతరగతి నిరుపేద కుటుంబాల కోసం ఇంత ఆహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి నర్సంపేట నియోజకవర్గం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరి ఏదైతే ఈ జిఎస్టీ అమలు ప్రతి షాప్ లో కూడా జరిగే విధంగా మా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేమందరం కూడా ప్రతి షాప్ లో అన్న బిజినెస్ వ్యాపారవేత్తలు అందరితో చర్చించడం జరుగుతుంది. మరి ఈ రకంగా మధ్యతరగతి నిరుపేద కుటుంబాల కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న నరేంద్ర మోడీ గారికి నర్సంపేట గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతున్నారు. మద్దతు తెలుపుదాం, అదేవిధంగా పనిచేస్తామని చెప్పి ఈ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాము.
మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.